అవునోయ్ సురేషు, ఓ మనవడా, ఓ పిల్లగా, ఏమైందో బాగా తాగేస్తున్నావట. మనవరాలతో రోజులు లేనట. లగ్గమయ్యేదాకా లగ్గ వంటివి. పిల్లల దగ్గర ఊకే కళ్ళు తాగత్తే ఎట్లుంటుందో. వాసనకు మనం దేకరు, గబ్బు వాసన వస్తుంది. పిల్లల కళ్ళు వాసన వచ్చినా కానీ నీ పిల్లల్ని నీ దగ్గరికి రారు. మేము చూడు ఇంత పెద్ద మనుషులమైన తాగుడు బంద్ చేసినాము. చెప్పినట్టు ఇరకపోతుంది. బంద్ చెయ్యి, కళ్ళు బంద్ చేస్తే ఇంట్లో కంపు వాసన అన్నది ఉండదు. నీ పిల్లలు కూడా నీ దగ్గరికి రారు. కళ్ళు బాగా తగ్గచ్చినవని పిల్లం కూడా దూరం అవుతుంది, లోలులు అవుతాయి. నువ్వు బాగా తాగిపోయి రోడ్డు మీద కొడితే ఓడన్నా నిండు దాంతాడు, నువ్వు వాడిని దాంతావు. తెల్లారి పంచాదు మన్ను తాగుడు ఊగుడు ఇదేం రోగమై. మారిపో, కళ్ళు బంద్ చేయి. నేను బంద్ చేయలేదు. పోయి గిద్ద పెద్ద మనిషి నేను తాగుతుందా కనబడుతుంది ఏడంత. మేము కూడా తాగినాము, అన్నీ చేసినాము, అన్నీ దుంకినాము, ఇబ్బంది చేసినాము. ఇప్పుడు అంతా మాది మంచిగానే ఉంది సంసారం. నీదేమై మంచిగా వంటి ఇంట్లో లేకపోతుంది. రోజు లొల్లులు గుసలాటలు ఇంట్లో మంచిగా ఉందా? అదేం రపరపన్నాయి. కైకిలో 400కో 500కో కైకిలు పోతావు. అది వంట పోయి వైన్ షాపులో పెడతావు. వైన్ షాప్ ఆయనకి ఇస్తే నీకేమి ఇస్తాడు? కళ్ళు బాటలు ఇస్తాడు. అది దాగి నువ్వు ఎగురుడు కక్కుడు దుంకుడు ఇటుగుడు అటుగుడు ఇల్లంతా కంపు వాసన రోడంతా కంపు వాసన దంగడంగడి చేస్తావు. నువ్వు రోగం అనుకున్నట్టేనో విసికి బాటలు మంచిది అనుకుంటున్నావా? నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. చెడు వస్తువులు బంద్ చేయి. నేను అన్ని చెడు వస్తువులు మొత్తం బంద్ చేసిన. నువ్వు కూడా బంద్ చేసి మారిపోయి నీ మంచిగా చెప్తున్నా. పెద్ద మనుషులు చెప్పినట్టు నేను మీ లైఫ్ మంచిగా ఉంటుంది. నీ భార్య పిల్లలను అమ్మ బాబును మంచిగా చూసుకో. కళ్ళు బంద్ చెయ్యి. ఇంకా మారిపో. నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు నీ బతికే మంచిగా ఉంటుంది. నీ భార్య ప్రేమ కొద్ది ఉంటుంది. పిల్లలు ప్రేమతోటి నాన్న నాన్న అని దగ్గరికి వస్తారు. పప్ప పప్ప డాడీ డాడీ అబ్బా అబ్బా అని కూడా దగ్గరికి వస్తారు. మంచిగా మారిపో, కళ్ళు బంద్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. లైకులు ఇవ్వండి, సబ్స్క్రైబులు చేసుకోండి, లైకులు చేయండి ప్లీజ్. మాకు సపోర్ట్ చేయండి. ఇంత మంచి మంచి వీడియోలు ఇస్తున్నాము. లైకులు ఇవ్వండి అండ్ సబ్స్క్రైబులు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. శుక్రాన్. అల్లాహ్ హఫీజ్.